ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చేపల కూర చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో ఒక చేపల కూర ఉంది, అది మమ్మీ ప్రిపేర్ చేశారు. అది ఈస్ట్ గోదావరి స్టైల్ అనమాట. ఇది వచ్చి మా అత్తగారు వాళ్ళ స్టైల్ అండి. మా అత్తగారు వాళ్ళది కృష్ణా జిల్లా. సో వాళ్ళ స్టైల్లో ఈరోజు ఈ రెసిపీ చేసి చూపిస్తున్నాను మీకు. మనందరికీ తెలిసిందే కదా, చేపల కూర చాలా రకాలుగా తయారు చేసుకుంటారు. ఈరోజు మా అత్తగారు చేసే స్టైల్లో మీకు చూపిస్తున్నాను అనమాట. దానికోసం మనం ప్రిపరేషన్ చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆనియన్స్ తీసుకోవాలండి. దానికి ఈ కూరకి మా అత్తగారికి ఎక్కువ ఉల్లిపాయలు వేయరు, 1 or 2 వేస్తారు. పెద్దవైతే, చిన్నవైతే 3 వేస్తారు అంతే. 3 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు 5 to 6 అండి. చేపల కూరలో మిర్చి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే కొత్తిమీర, కొంచెం గసగసాల పొడి, కొంచెం ఎండు కొబ్బరి అండి. కొంచెమే వేసుకోవాలి, ఎక్కువ అక్కర్లేదు. గసగసాల పొడి అయితే 1/2 స్పూను, ఎండు కొబ్బరి 1 స్పూను, అలాగే ధనియాల పొడి 1 full స్పూను. ఇది గరం మసాలా. గరం మసాలా అంటే ఏం లేదండి, జస్ట్ చెక్క, లవంగ అంతే అండి. కరివేపాకు. ఇప్పుడు ఫిష్ శుభ్రం చేసుకొని నీట్గా అందులోని రుచికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నాకు ఇక్కడ 2 స్పూన్స్ పడిందండి. కొంచెం పులుపు వేస్తాం కదా, సాల్ట్ ఎక్కువ పడుతుంది. అండ్ అలాగే పసుపు కొంచెం, అండ్ కారం మీ టేస్ట్ తగినట్టు వేసుకోండి. నేనైతే అన్ని ఐటమ్స్కి కొంచెం ఎక్కువగానే యాడ్ చేస్తాను కారం. సో మీ ఇంట్లో వాళ్ళు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు నాకు 1.5 స్పూన్ పడింది. అలాగే ఆనియన్స్ చూపించాను కదా, ఆనియన్స్ ఇలాగా కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకోవాలండి. ముక్కల కన్నా ఇలాగ కచ్చా పచ్చగా పేస్ట్ చేసుకుంటే మనకు గ్రేవీ బాగా వస్తుందన్నమాట. అలాగే ఇందులోకి ఇప్పుడు నేను ఇందాక మీకు చూపించిన ఐటమ్స్ అన్ని, గరం మసాలా, ధనియాల పొడి, నెక్స్ట్ ఎండు కొబ్బరి పొడి, అలాగా ఆ మసాలా ఐటమ్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, మీకు అవైలబిలిటీ ఉంటే జీరా పౌడర్ కూడా వేసుకోండి. నా దగ్గర జీలకర్ర పొడి అవైలబిలిటీ లేదు, నేను అందుకని చెప్పి వేయలేదు. ఉంటే ఖచ్చితంగా జీలకర్ర పొడి కూడా కొంచెం వేసుకోండి, చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. నేను లాస్ట్లో కొంచెం మళ్ళీ కరివేపాకు, కొత్తిమీర లాస్ట్లో యాడ్ చేస్తాను, అందుకని కొంచెం ఉంచుకున్నాను. ఇవన్నీ వేసి అలాగే ఇందులోనే ఆయిల్ కూడా వేసుకోండి. చేపల కూరకైతే ఖచ్చితంగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి. మీరు టేస్ట్కి తగినట్టుగా మీరు వేసుకోండి. ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీస్కి ఆబ్వియస్లీ ఎక్కువ పడుతుంది కదా, మీకు తెలుసు కదా. అలాగే కంపేర్ చేసుకుంటే ఫిష్ కర్రీకి ఇంకొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. ఆయిల్ కూడా వేసుకొని ఈ విధంగా మొత్తం అంతా కూడా చేప ముక్కలకు పట్టించుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా నేను ఇక్కడ కలుపుతున్నాను కదా, మొత్తం ఎవ్రీ పీస్కి కూడా పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి ఇలా కలుపుతున్నప్పుడే తెలిసిపోతుంది అన్నమాట గ్రేవీ ఎలా వస్తుంది ఏంటి అనేది. ఇలా కలుపుతున్నప్పుడే మనకి గ్రేవీ థిక్నెస్, కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో సేమ్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇలా కలుపుకొని అన్నీ ప్రతి ముక్క కూడా కిందకి తగిలేలాగా, కడాయికి కిందకి తగిలేలా అరేంజ్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఆన్ చేసుకొని హైలో పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక 5 minutes మగ్గించుకోవాలి. ఆ ఉల్లిపాయల నుండి, చేప నుండి వాటర్ వస్తుంది చూడండి, కొంచెం ఇంకొండి వాటర్ వచ్చింది చూసారా. ఈ విధంగా వాటర్ వచ్చినప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న చింతపండు పులుపుని యాడ్ చేసుకోవాలండి. చింతపండు పులుపు అనేది కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. నాకైతే ఇక్కడ పెద్ద నిమ్మకాయ సైజంతా పులుపు అయితే పడింది. చేపల కూరకు నేనైతే కొంచెం ఎక్కువగానే వేస్తాను పులుపు. ఈ విధంగా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం అంతా తిప్పుకొని ఇందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మీకు పులుసు ఎంత కావాలంటే అంత వాటర్ అనేది మీరు యాడ్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు తక్కువ పులుసు కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నాకు కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. నాకు కొంచెం థిక్గా కావాలి కన్సిస్టెన్సీ అనేది, అందుకని నాకు 1/2 glass వాటర్ అనేది పడిందండి అంతే. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని మరలా అంతా కూడా ఒకసారి తిప్పుకొని, గరిటె పెట్టకూడదండి, చేపల కూరకు ఎప్పుడు కూడా ముక్క విరిగిపోద్ది. ఇలా తిప్పుకొని మూత పెట్టుకొని మళ్ళీ హైలో పెట్టుకొని మగ్గించుకోవాలి. చూసారా, ఇక్కడ హైలో మగ్గుతుంది. ఈ విధంగా పులుసు మరుగుతున్నప్పుడు ఈ టైంలోనే మీరు ఉప్పు, కారం, పులుపు అనేది చెక్ చేసుకోవాలండి. టేస్ట్ చేసి మీకు ఏమైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోండి. ఒకవేళ పులుపు ఏమైనా ఎక్కువగా అనిపించింది అనుకోండి, ఈ టైంలోని ఇది ఒక చిన్న టిప్ అండి, కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటే ఆ పులుపు అనేది డామినేట్ అయిపోతుంది అనమాట. మరలా మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మరలా చూసారా, ఇక్కడ ఈ విధంగా మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. మనం వాటర్ కూడా యాడ్ చేసాము, అదంతా కూడా దగ్గరికి అయిపోతుంది. చూసారు, ఆయిల్ కూడా పైకి తేలింది చూసారా. ఈ విధంగా ఆయిల్ తేలిందంటే ఆల్మోస్ట్ కూర అయిపోయిందంటే. ఇంకా లాస్ట్లో నేను కరివేపాకుని, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి.
ఎక్కువసేపు కాదండి. ఇవి యాడ్ చేసుకున్నాక జస్ట్ ఒక 2 మినిట్స్ లేదా 3 మినిట్స్ అట్లా మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, చేపల కూర కొత్త ఉడుకుతుంది అంటారు కదా, అలా ఉడుకుతుంది. చూసారా చేపల కూర ఈ విధంగా ఆయిల్ పైకి తేలి మొత్తం మనం వేసుకున్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి దగ్గరికి అయిపోవాలండి. అంతే అండి. స్టవ్ పెట్టుకొని వేడి అన్నంలోకి చేపల కూర సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కానీ చేపల కూర అనేది ఎప్పుడు కూడా ఇన్స్టెంట్గా కాకుండా ఒకరోజు నైట్ ఉంచి నెక్స్ట్ డే తింటే చాలా టేస్ట్ బాగుంటుంది అంటారు. మా ఇంట్లో అలా జరగదు, ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్గానే తినడం అవుతుంది, ఫ్రెష్గా కావాలి మా వాళ్ళకి. సో నేనైతే ఇక్కడ వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంట్లో కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో